గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిరంజీవి గారితో విశ్వంబర మూవీ చేశారు కదా, ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ట్రై చేస్తున్నాడు. చిస్టు ఇంటర్వల్ బ్యాంగు, ఇంకో ఫైట్, ఇంకో వేరే 2 ఫైట్లు చేసాం. ఎన్ని ఫైట్స్ ఉంటాయి టోటల్గా? అన్నీ మీరే కంపోజ్ చేశారా? తెలీదు. ఇప్పుడు మేమేంటంటే లేటెస్ట్గా అన్నీ మనమే చేయాలని, అది మనం చేయకూడదని లేదు, అన్నీ మనమే చేయాలని లేదు. వాళ్ళు పిలిస్తే మన వెళ్ళి చేయటానికి మేము రెడీగా ఉన్నాము, అంతే తప్ప అన్నీ చేయాలని, ఇది చేయకూడదని కంప్లీట్గా ఎంతకుముందు ఉండేది. మేము ఈ ఆత్మ పైనలోకి వెళ్ళిన తర్వాత ఏది ఎక్స్పెక్టేషన్స్ లేదు, అందుకని వ్యతిరేక భావం లేదు, అందుకని ఎక్స్పెక్టేషన్ లేదు. వాళ్ళు ఏమి ఇచ్చారు అది చేయమన్నారు, చేసాం. నెక్స్ట్ నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. సార్, నేను చిన్నప్పుడు మీ మూవీస్ చూసేటప్పుడు మీరు ఫైట్ సీన్స్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. అవన్నీ చూస్తున్నప్పుడే అబ్బా విలన్స్ ఇలా ఉంటారా, కంప్లీట్ ఒక జిమ్ బాడీతోని దీంతో చేసినప్పుడు అమ్మో విలన్స్ ఇలా ఉంటారా, పాపం అక్కడ చిరంజీవిని కొట్టేస్తున్నారు వాళ్ళు. గ్యాంగ్ లీడర్ అనుకుంటా, గ్యాంగ్ లీడర్ కూడా గ్రూప్ ఫైట్లో ఉన్నా, చేసాం. ఒక ఫైట్ ఉంది మీతోని మూవీలో ఉన్నాం, గ్రూప్లో ఉన్నాం. అప్పుడు అంటే నాకు అనిపించింది ఏంటి అంటే, వీళ్ళేమో ఇలా ఉన్నారు, చిరంజీవి చూస్తే పాప అలా ఉన్నారు, కొట్టేస్తారేమో అంటే. ఆ కంపోజింగ్ అది హార్మ్ఫుల్గా ఉంటుందా అంటే? మీరే కాదు, ఎవరు కంపోజ్ చేసినా ఆర్టిస్ట్కి హార్మ్ఫుల్ అయ్యేటట్టు ఏమైనా కంపోజిషన్స్? ఆర్టిస్ట్ని మనం కేర్ఫుల్గా చూసుకొని ఆర్టిస్ట్ని చేయటం అనేది ఫైట్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఫైటర్స్ని వాళ్ళని, ఆ హీరోని చూసుకునే బాధ్యత మాకు ఉందన్నమాట. వాళ్ళని సేఫ్గా చూసుకోవాలి. మ్యాక్సిమం సినిమా పండింది అంటే ఆ ఫైట్స్తోనే పండుతూ ఉంది. మనకి కథ, ఆ పాటలు, ఆ ఇది మొత్తం స్క్రీన్ ప్లే అదంతా పక్కన పెడితే ఒక మంచి ఫైట్ పడిందంటే ఆ హీరో ఎలివేషన్ వచ్చేస్తుంది. ఈ హీరో ఎలివేషన్ వచ్చిన తర్వాత ఇంకా మూవీ అనేది ఒక రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది. సో అది మీరు ఇది చేయటానికి, ట్యూన్ చేయటానికి ఫస్ట్ ఒక నేను మీ దీంట్లో చూసిన దీన్ని బట్టి ఒక సినిమాలో ఉండే ఫైట్ ఇంకో సినిమాలో ఉండదు. ఇవేవైతే ఉంటాయి టెక్నిక్స్, ఒక సినిమాలో ఉన్న టెక్నిక్స్ ఇంకో సినిమాలో ఉండవు. ఎలా మీరు దాన్ని ఇచ్చేస్తారు? మీరే చేస్తారు కాబట్టి చెప్పండి ఇవి టెక్నిక్స్. అదే మనం చేసింది మనకు తెలుస్తుంటది కదా, మనకి చేసింది ఇంక మళ్ళీ చేయకూడదని ప్రయత్నిస్తాం కొత్తగా. చేయాలి, కొంచెం అక్కడ ఆ పేషెన్స్తో కూర్చోవాలి. చేసింది చేస్తే మళ్ళీ పిలవరు కదా. అవును, చేసింది చేయకూడదు, కొత్తగా ఉండాలి. అంతకుముందు చేసిన కొత్తగా ఉండాలి. మన కూడా ఏంటంటే కథలో కొంచెం కొత్తదనం దొరికిందంటే, చేసింది చేస్తే పాతగా బోర్ వేస్తుంది కదా, దోష చేస్తుంది కదా. ముందు మనకు కొత్తగా ఉండాలి, మనకు కొత్తగా ఉండాలి, మనం ఇంట్రెస్ట్గా చేయాలంటే, జనానికి ఇంట్రెస్ట్గా. మాకు చేయాలంటే పని చేయడానికి ఒక కిక్ ఉండాలి కదా. ఇది కొత్తగా ఉంది, కొంచెం ఏదో టఫ్గా ఉంది, దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అనేది కొంచెం మైండ్ అఫోర్ట్ పెడితే కానీ మనం దాన్ని డీల్ చేయమన్నమాట. అందుకని కొత్తదనంలోనే కొంచెం కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఎదుర్కొంటే కొత్తదనంలో కిక్కు కూడా ఉంటుంది. విశ్వంబర విషయానికి వస్తే, చిరంజీవి గారితో ర్యాప్ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు? మాకు ఫస్ట్ నుంచి మేము అన్నయ్య సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. ఫస్ట్ ఊర్లో ఉన్నాం కూడా, అన్నయ్య అభిమానులు విన్నాను. తర్వాత ఫస్ట్ జేబుదొంగ షూటింగ్కి చూడటానికి వెళ్ళి సరదాగా, అప్పుడు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్లో. ఆ తర్వాత వెళ్ళి కంటిన్యూడ్గా అన్నయ్యతోటి గ్రూప్ రైట్లు అన్నీ చేస్తున్నాం. అన్నయ్య ఈ మధ్యకు గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత 150 ఖైదీమర్ 150లో మన ఫైట్ మాస్టర్గా అన్నయ్యతోటి వర్క్ చేయడం అనమాట. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏ మూవీస్ సార్ ఇప్పుడు రిలీజ్కి ఇంకా ఉన్నాయి? రిలీజ్కి అదే ప్రస్తుతానికి అన్నయ్య షూటింగ్ జరుగుతుంది. ఒక రవితేజ జరిగింది, నితిన్తో ఒక ఫైట్ చేసాము. అదే క్లైమాక్స్లో ఇంటర్వ్యూ బ్యాంగ్ చేసాం. నాని గారితో 2 చిన్న ఫైట్లు చేసాం. కన్నడ చేస్తున్నాం, ఎవరు మన దర్శన్ గారిది. తర్వాత దువ్వా సజ్జా అని కేడి అని ఒక సినిమా ఫ్రేమ్ డైరెక్షన్లో, అందుకు మార్టిన్ ఒక సినిమా వస్తుందండి రిలీజ్కి. ఆ తర్వాత కన్నడలోనే ఈ కాంతార 2 ఒక ఫైట్ చేసాము. కాంతార 2, ఓకే. ఎస్. సో మీకు తెలుగు అంటే ఓకే, కన్నడ, తమిళ్ ఇవి ఎలా? లాంగ్వేజ్, తమిళ్ లాంగ్వేజ్ వచ్చు, కన్నడ వచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. తెలుగు వచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం కంటే కూడా బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ యాక్షన్కి, అదే కదా చిన్న కొంచెం అది అడ్జస్ట్ అయిపోతాం. హిందీ కొంచెం రాదు, కానీ ఈ 3 లాంగ్వేజ్ మేము మేనేజ్ చేయగలుగుతాం. కొంచెం తెలుగు, కన్నడ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా.
తెలుగు కన్నడనా? ఓకే. దగ్గరగా ఉంటాం. మేము తమిళ్ చెన్నై ఉండేటప్పుడు తమిళ్ పర్లేదు మాకు. తమిళ్ వచ్చినందువల్ల కొంచెం సేఫ్ అయిపోయాం. ఎందుకంటే ఇండస్ట్రీలో మ్యాక్సిమం తమిళ్ తెలిసిన కెమెరామెన్స్ వీళ్ళు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా తమిళ్ లివర్ మాకు కొంచెం మమ్మల్ని అలా ఎలివేట్ చేసింది. టెక్నికల్ సైడ్గా మీరు అంటే ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు ఒక ఫైట్ కంపోజ్ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? అంటే అది సిచ్యువేషన్ బట్టి 1 వీక్ 10 days 15 days 20 days అని ఉంటుంది. ఓకే. అది మనం కరెక్ట్గా ఇంత అని చెప్పలేము. కథ చెప్పుద్ది ఎన్ని రోజులు చేయమని. ఇప్పుడు ఒకసారి ఫైట్ కంపోజ్ చేసిన తర్వాత ఫైట్ అంతా మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతూ ఉంటాయా? అంటే జరుగుతూనే ఉంటాయంటే మ్యాక్సిమం జరగకుండా చూస్తాం. స్కిన్ మీద వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు కరెక్ట్గా జరగలేదని, జరిగింది. జడ్జిమెంట్ గుడ్ జడ్జిమెంట్ వాళ్ళది. మన జడ్జిమెంట్ అనేది జిజ్బి అంటారు తమిళ్, జిజ్బి అంటారు. తీసుకొని జడ్జిమెంట్ చేస్తున్నాం, వాళ్ళు ఇచ్చి చెప్తారు వాళ్ళది కరెక్ట్ అని మనది కరెక్ట్ కాదు, మన సాక్షి చాలదు. అయితే ఒక్కొక్కసారి కంప్లీట్గా సినిమా అంతా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, మీ ఫైట్ ఉండదు అందులో. మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది ఆ టైంలో? అర్రే ఇక్కడ మన ఫైట్ ఉండాలి కదా, ఆ ఫైట్ ఉండాలి కదా, ఆ ఫైట్ ఏమైపోయింది అని చెప్పి. మాకంటే పెద్దవాళ్ళు డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్ వాళ్ళ డిసిషన్ లక్ష బాధపడితే మిగిలేదు నీకే దుఃఖమే కానీ ఏం లేదు. సో అలా ఎప్పుడు ఫీల్ ఫీల్ అవ్వలేదంటే నీ చేతిలో లేనప్పుడు నువ్వు ఫీల్ అయ్యడం వేస్టే కదా. నీకు సూర్యబీబులు తెచ్చుకోవడం వేస్టేగా. నీ చేతిలో ఉంటే అని ప్రయత్నించు, నీ చేతిలో లేనప్పుడు వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత చూసి ఎంజాయ్ చేయాలి అంతే తప్ప మనం ముందుగానే ఫిక్స్ అవుతాం. ఎంత మిగిలి వచ్చిందో అదే మన. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు, ఎందుకు? ప్రతి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్, ఇక్కడ మీరు కూడా, మీకు కూడా ఇదంతా అశాశ్వతం అని తెలిసింది. అశాశ్వతం అని తెలిసింది, అందుకని కంప్లీట్గా శాశ్వత ఇది ఏదో ఒకటి ఉంది అని దానిలో ప్రయత్నించాము. ఇప్పుడెప్పుడే తప్పల అడుగులు వేస్తున్నాము, అన్వేషణ స్టార్ట్ అయింది. ఇదే కొన్నాళ్ళు శాశ్వతం అనుకున్నాం, కొందరు డబ్బు, పేరు, ప్రతిష్టలు ఇది నిజం అనుకొని దీన్ని ఎమ్మట బాగా ప్రయత్నించి అమ్మటించాము. వెళ్ళిన తర్వాత అయింది ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉందన్న సంగతి తెలిసింది. ఇది నిజం కాదని తెలిసింది. అప్పుడు ఆ ప్రయత్నం సేమ్ పోరాటాన్ని సేమ్ రన్నింగ్లోనే ఉన్నాం. రన్నింగే జీవితంలో ఎదగడానికి కోసం రన్నింగ్, అంటూ భగవంతుడి విశ్వాన్ని తెలుసుకోవడానికి కోసం రన్నింగ్, టోటల్ మూవింగ్లోనే ఉందన్నమాట. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.